నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మేక్ ఇన్ ఇండియా నినాదానికి సరైన నిర్వచనం. సాంకేతిక అభివృద్ధి పశ్చిమ దేశాల సొత్తు కాదని నిరూపిస్తూ అంతరిక్ష పరిశోధనల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించిన చారిత్రాత్మక విజయం. స్వయం సమృద్ధ భారత నిర్మాణంలో భాగంగా సొంత దిక్సూచి వ్యవస్థ ఏర్పాటు దిశగా ఇస్రో వేసిన అడుగు నిప్పులు కక్కుతూ నింగికేసి భారత కీర్తి పతాకను విశ్వ వినువీధులలో ఎగరవేసింది. రోదసీలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇస్రో ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS ప్రాజెక్టు 7వ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి పంపి అప్రతిహత విజయ పరంపర కొనసాగించింది. GPS కు దీటుగా రూపొందిస్తున్న IRNSS వ్యవస్థ కోసం ఇప్పటికే 6 ఉపగ్రహాలను కక్షలో నిలిపిన ఇస్రో వాటి సేవల్ని దేశ ప్రజలకు అందిస్తోంది. ఈ విజయంతో సొంత నేవిగేషనల్ వ్యవస్థ ఏర్పడి భారత్ అగ్రరాజ్యాల సరసన నిలిచింది. దేశానికి సొంత నేవిగేషన్ వ్యవస్థ ఏర్పాటు. IRNSS కోసం 7వ ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో 3, 2, 1, 0 plus 1. PS1 on ground, it's tap on ignited. So PS1 ignited, vehicle lifted off safely from the umbilical tower. Auto tracking. PSLV बिल्कुल आकाश की ओर हमारे अथक प्रयासों की परिणत एक ऐतिहासिक घटनाक्रम हमारी आंखों के सामने साकार होता होगा. GPS కు దీటుగా దేశంలో సేవలందించనున్న IRNSS. భారత్ చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధి వరకు IRNSS సేవలు. సొంత దిక్సూచి వ్యవస్థ సమకూర్చుకునే దిశలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చివరి అంకం దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇప్పటికే 6 ఉపగ్రహాలు విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో చివరిది 7వదైన IRNSS-1G ఉపగ్రహాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. Cover a wide range of technologies, including fuel chemistry, satellite thruster development, transducer, and system IRNSS-1G, the 7th satellite in the navigation constellation, is confirmed, and mission director hereby declares that PSLV C-33 IRNSS-1G mission is fully accomplished. ఈ ఉపగ్రహాన్ని PSLV C-33 వాహక నౌక మధ్యాహ్నం 12:50 అంతరిక్షంలోకి మోసుకు వెళ్లింది. దాదాపు 51 గంటల కౌంట్డౌన్ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన PSLV C-33 స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటులో చివరిదైన IRNSS-1Gని అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టింది. మొత్తం 44.4 మీటర్ల పొడవు, 1425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం భూతల, ఆకాశ, సాగరాల్లో దిశానిర్దేశ సేవలందిస్తుంది. విమానాలు, ఓడల గమనం నిర్దేశించడంలో సాయపడుతుంది. వాహనాల గమనం పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతుంది. విపత్తుల సమయంలో బాధితులకు బాసటగా పనిచేస్తుంది. భద్రతా బలగాలకు సేవలందిస్తుంది. मैं सबसे पहले इसरो के सभी वैज्ञानिकों को और इसरो की पूरी टीम को हृदय से बहुत बहुत धन्यवाद करता हूं, उनका अभिनंदन करता हूं. एक प्रकार से जन सामान्य की आवश्यकताओं की पूर्ति का काम अब हमारे वैज्ञानिकों ने मेक इन इंडिया, मेड इन इंडिया, मेड फॉर इंडियन ये सपना साकार किया है. मैं आज इस शुभ अवसर पर 125 करोड़ देशवासियों को अपना नाविक देते हुए अत्यंत हर्ष और गर्व अनुभव कर रहा हूं, और मैं देश के वैज्ञानिकों फिर भी एक बार कोटि कोटि बधाइयां देता हूं, बहुत बहुत अभिनंदन करता हूं, और मुझे विश्वास है कि हमारे स्पेस के साइंटिस्ट और नए करतब दिखाएंगे और भारत का नाम आसमान की उन क्षितिजों को पार करते हुए विश्व में लहराएगा हमारा झंडा. ఇప్పటి వరకు విదేశీ నేవిగేషన్ పై ఆధారపడిన భారత్కు స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు 2006లో నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రణాళికలు తయారు చేసి నివేదికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపారు. నేవిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు సమ్మతించిన ప్రభుత్వం 1420 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కాలక్రమేణా అన్ని అధ్యయనాల తర్వాత 2013 జూలైలో మొదటిసారిగా PSLV C-22 ద్వారా IRNSS-1Aను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు.
తర్వాత 2014 ఏప్రిల్ 4న IRNSS-1B, అదే ఏడాది అక్టోబర్ 16న IRNSS-1C, 2015 మార్చి 28న IRNSS-1D, ఈ ఏడాది జనవరి 20న IRNSS-1E, మార్చి 10న IRNSS-1F ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు చివరిదైన IRNSS-1Gని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటులో చివరి అంకం పూర్తి చేసి చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నెలాఖరు నుంచే సొంత దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత్తో పాటు దేశం చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధి వరకు భారత దిక్సూచి సేవలు ఉంటాయి. IRNSS-లో భాగంగా ఇప్పటికే సేవలందిస్తున్న ఉపగ్రహాలు హుద్హుద్ తుపాను సహాయక చర్యల్లో ఎంతో ఉపకరించాయి. సైన్యానికి వ్యూహాత్మకంగానూ కలిసి రానుంది. విమానాల రాకపోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం ఇస్తుంది. భూగర్భంలో చోటు చేసుకునే అలజడుల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. IRNSS ప్రాజెక్టు కోసం బెంగళూరులోని ఇస్రో డీప్ స్పేస్ నెట్వర్క్ DSNలో ఒక ఉపగ్రహ నావిగేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 21 కేంద్రాల నుంచి ఉపగ్రహాలకు సమాచారం అందించడం సహా వాటి నుంచి వచ్చే సంకేతాల్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. పూర్తిగా ఈ నావిగేషన్ వ్యవస్థపై భారత్ నియంత్రణ ఉండేలా ఇస్రో చర్యలు తీసుకుంది. తగ్గట్టే అంతరిక్ష విభాగం, క్షేత్రస్థాయి విభాగం, వినియోగదారుల విభాగ కేంద్రాలన్నింటినీ మన దేశంలోనే నెలకొల్పారు. ప్రస్తుతం ఇస్రో రూపొందిస్తున్న వ్యవస్థలో అంతరిక్షంలో ఉండే 7 ఉపగ్రహాలు, భూమి మీద ఉండే నావిగేషన్ కేంద్రం ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. 3 ఉపగ్రహాలను భూస్థిర కక్షలో 36,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టిన ఇస్రో వాటిని వరుసగా తూర్పున 32.5 డిగ్రీలు, 83 డిగ్రీలు, 131.5 డిగ్రీల పరిధిలో కక్షలోకి చేర్చింది. మిగిలిన 4ంటిని భూ సమాంతర కక్షలో ప్రవేశపెట్టారు. ఈ విధంగా వాటిని రోదసీలో ప్రవేశపెట్టిన ఇస్రో అనుక్షణం భూమిపై ఉండే నియంత్రణ కేంద్రాల పరిశీలనలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. S బ్యాండ్, L5 బ్యాండ్ పౌనఃపున్యంలో నావిగేషన్ సంకేతాలు ఉపగ్రహాల నుంచి ఈ భూ నియంత్రణ కేంద్రాలకు చేరుకుంటాయి. కొత్త వ్యవస్థ భూమిపై ఉండే వస్తువుల స్థానాన్ని 10 మీటర్ల పరిధిలో, హిందూ మహాసముద్రంలోని వస్తువుల స్థానాన్ని 20 మీటర్ల పరిధిలో ఖచ్చితత్వంతో తెలియజేస్తుంది. ప్రధాన నియంత్రణ కేంద్రం MCC సాయంతో ఉపగ్రహాల గమనాన్ని పరిశీలిస్తుంటారు. ప్రపంచంలో మొట్టమొదటి నావిగేషన్ వ్యవస్థను అమెరికా రూపొందించింది. 1978 నుంచి గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ GPS-ను అగ్రరాజ్యం అందుబాటులోకి తెచ్చింది. అప్పట్లో అమెరికా సైన్యానికి మాత్రమే సహకరించిన ఈ వ్యవస్థలో తర్వాత విమానాల గమనంతో పాటు ఇతరత్రా ఎన్నో విధాలుగా ఉపయోగపడే మార్పులు తీసుకొచ్చారు. 1994 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోని అధిక దేశాలు ఈ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించుకునే అవసరాలు తీర్చుకుంటున్నాయి. GPS కోసం గరిష్టంగా 32 ఉపగ్రహాలు పనిచేస్తుంటాయి. ఇవి భూమి నుంచి 20,180 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అమెరికా తర్వాత సొంత నావిగేషన్ వ్యవస్థ రూపొందించుకున్న దేశం రష్యా. గ్లోనాస్ పేరుతో అంతర్జాతీయంగా 1995 నుంచి సేవలందిస్తోంది. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఒడిదొడుకులకు లోనైన ఈ వ్యవస్థ తిరిగి 2011 నుంచి 31 ఉపగ్రహాల సాయంతో సేవలందిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా తన సత్తా చాటుతోన్న డ్రాగన్లు బెయిదౌ పేరుతో 16 ఉపగ్రహాల సాయంతో ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని 2012 నుంచి సేవలందిస్తోంది. 2020 నాటికి దీన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇవే కాక జపాన్, ఫ్రాన్స్, ఐరోపా కూటములు ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థలు రూపొందించుకుంటున్నాయి. IRNSS-1Gను రోదసీలోకి తీసుకువెళ్లిన PSLV C-33 వాహక నౌక ఈ శ్రేణిలో 35వది, XL విభాగంలో 13వది. ఈ PSLV పొడవు 44.4 మీటర్లు, ప్రోపోలెంట్ 320 టన్నులు. ఇందులో 4 దశలుండగా 1, 3 దశల్లో ఘన ఇంధనం, 2, 4 దశల్లో ద్రవ ఇంధనం ఉపయోగించారు. గతేడాది డిసెంబర్ 29న 50వ రాకెట్ ప్రయోగ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఇస్రో ఇదే హుషారుతో 4 నెలల వ్యవధిలో 2 విజయాలు నమోదు చేసింది. ఈ వరుస ప్రయోగాల విజయాల వల్ల వాణిజ్యపరంగా ఇస్రోకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వాస్తవానికి సొంత దిక్సూచి వ్యవస్థ ఏర్పాటుకు 4 ఉపగ్రహాలే సరిపోతాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. అయితే ఖచ్చితమైన సమాచారం, చిత్రాలు రాబట్టాలనే ఉద్దేశంతో 7ంటిని కక్షలోకి ప్రవేశపెట్టారు. ఇలా రోదసీలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో అంతరిక్షంలో భారత్ సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది.
భారీ పరిశ్రమలతో పారిశ్రామిక అభివృద్ధికి స్పష్టమైన చిరునామాగా కనిపించే విశాఖ ఇప్పుడు ప్రమాదాలకు కూడా కేంద్రంగా కనిపిస్తోంది. 2 రోజుల కిందట విశాఖ సెజ్లో చెలరేగిన మంటలు ప్రమాద ఘంటికలు మోగించాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు, కానీ మంటల తీవ్రత చూసి నగరం ఉలిక్కిపాటుకు గురైంది. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బయోమాక్స్లో జరిగిన ఈ ప్రమాదం మొత్తం పారిశ్రామిక భద్రతపైనే సందేహాలను రేకెత్తించింది. మంటలు రోజుల పాటు కొనసాగడం బట్టి విపత్తు నివారణ సామర్థ్యంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకంటే భారీ ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు విశాఖకు ఎందుకు ఈ పరిస్థితి? అక్కడేం జరుగుతోంది? మంగళవారం సాయంత్రం విశాఖ దువ్వాడలో వీసెజ్లో జరిగిన ఈ ప్రమాదం స్థానిక ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. సెజ్లోని బయోమాక్స్ పరిశ్రమలోని చమురు ట్యాంకులు అగ్నికీలల్లో మండిపోతున్న దృశ్యాలు అందర్నీ భయాందోళనకు గురిచేశాయి. అదృష్టవశాత్తు ప్రాణహాని తప్పింది, కానీ మంటలు మరింత విస్తరించి ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ ఒక్కటే కాదు, ఈ ఏడాదిలో ఇప్పటికే ఇది 5వ ప్రమాదం. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బయోమాక్స్ పరిశ్రమలో మొత్తం 18 చమురు ట్యాంకులు ఉన్నాయి. పామాయిల్ వ్యర్థాల నుంచి ఇక్కడ బయోడీజిల్ ఉత్పత్తి చేస్తారు. 18 ట్యాంకుల్లో 10 ట్యాంకులు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. మంగళవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు మంటలు కొనసాగుతూనే వచ్చాయి. వెంటనే అగ్నిమాపక శకటాలు అక్కడికి వచ్చినా మంటలు అదుపు కాలేదు. విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 40 అగ్నిమాపక శకటాలు మంటల అదుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. హెచ్పీసీఎల్, భారత నౌకాదళం నుంచి ప్రత్యేకంగా ఫోమ్ ఫైర్ ఇంజన్లు తెప్పించారు. నౌకాదళం హెలికాప్టర్లు, విమానాల ద్వారానూ ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అవి తగ్గకుండా మరింత వ్యాపించి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ అగ్నికీలల్ని ఎదుర్కొనే సామర్థ్యం విపత్తు నివారణ శాఖలకు ఉందా? ప్రజల ప్రాణాలకు హామీ ఉందా అన్న ప్రశ్నలు తలెత్తితే మాత్రం సమాధానాలు చెప్పడం కష్టం. బయోమాక్స్ వ్యవహారంలో అగ్నిమాపక సిబ్బంది సాధ్యమైనంత వరకు తమ ప్రయత్నం చేశారు. రసాయనాలు మండుతున్నప్పుడు నీళ్లను పోయటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందని, అందుకే చమురు అంతా కాలిపోయే వరకు ఎదురు చూసినట్లు, అవి మిగతా ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామనేది వారి మాట. ఇక్కడే కొన్ని విషయాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. బయోమాక్స్ పరిశ్రమలో 20,000 టన్నుల సామర్థ్యం ఉన్న ట్యాంకర్లు అంటుకుంటేనే ఆ స్థాయి మంటలు వచ్చాయి. పక్కనే 50,000 టన్నుల సామర్థ్యం ఉన్న మరో 6 ట్యాంకులున్నాయి. వాటికి మంటలు అంటుకుంటే పరిస్థితి ఎలా ఉండేది? ఈ పరిశ్రమలో మిథైల్ ఆల్కహాల్ ట్యాంకులు కూడా ఉన్నాయి. అవి బాగా మండే గుణం ఉన్నాయి. అదృష్టవశాత్తు ఇవి అంటుకోలేదు. ఇవి కూడా ఒకదానికొకటి అంటుకుని ఉంటే అక్కడ అందుబాటులో ఉన్న 40 ఫైర్ ఇంజన్లు మంటలను ఏమాత్రం అదుపు చేయగలిగి ఉండేవి కాదు. ఇక్కడ మరికొన్ని విషయాలను కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంది. బయోమాక్స్ సంస్థలో నిబంధనలకు అనుగుణంగా అగ్ని ప్రమాద నివారణ పరికరాలు నిబంధనల ప్రకారం ఏర్పాట్లు ఉన్నాయని కర్మాగారాల శాఖ చెబుతోంది. ఈ శాఖ తరఫునే ప్రాథమిక స్థాయిలో ఆ ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. అయితే భారీ స్థాయి రసాయనాల విషయంలో అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలు కొన్నుంటాయి. వాటిని స్వచ్ఛందంగా పాటించాల్సి ఉంది. వాటిని అధికార వ్యవస్థలేవీ ప్రశ్నించే అవకాశం లేకపోవడం వల్ల చాలా పరిశ్రమలు వాటిని పాటించడం లేదు. బయోమాక్స్ ఘటనలోనూ అదే జరిగింది. పరిశ్రమల్లో నిబంధనల ప్రకారం ఉన్న అగ్నిమాపక వ్యవస్థలు అన్ని సందర్భాల్లో సమర్థంగా పనిచేయకపోవచ్చని అధికారులే చెబుతున్నారు. అగ్నిమాపక యంత్రాలనైతే ఈ సంస్థ ఏర్పాటు చేసింది, కానీ ట్యాంకుల నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ నివేదికలో స్పష్టం చేసింది. అలానే జాతీయ భవన నిర్మాణ నిబంధనలు 2005 అనుసరించి ఇలాంటి ట్యాంకుల నిర్మాణంలో నిర్ణీత దూరం పాటించాలి. బయోమాక్స్ లో వాటిని దగ్గరగా నిర్మించడం వల్ల మంటలు ఒకదానికొకటి వ్యాపించాయని ఆ సంస్థ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. మరో విషయం ఏంటంటే, బయోమాక్స్ పామాయిల్ వ్యర్థాల్లోని ఆమ్లాల నుంచే జీవ ఇంధన తయారీకి అనుమతులు తీసుకుంది. ఆ ప్రకారం ట్యాంకుల్లో ఫ్యాటీ ఆమ్లాలు మాత్రమే ఉండాలి. అయితే ఫ్యాటీ ఆమ్లాలు ఆ స్థాయిలో ఎందుకు మండుతున్నాయన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సంస్థ అనుమతించిన ముడి పదార్థాలనే ఉంచిందా, లేక మండే గుణం ఉన్న ఇతర రసాయనాలు అక్కడున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన ప్రమాదం యొక్క తీవ్రతని, అందులో ఉండాల్సిన మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ని అంచనా వేసేటప్పుడు
కొన్ని కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. వీటిని మరింత డీప్గా పరిశీలిస్తే కానీ దీని యొక్క కారణం ఏంటి, ఇలా ఎందుకు వచ్చింది, ఇందులో వ్యవస్థీకరణ చేసేటప్పుడు దీన్ని ఇలా నిర్మించేటప్పుడు కానీ ఇందులో అప్లై చేయాల్సిన స్టాండర్డ్స్లో కానీ ఎక్కడన్నా ఫెయిల్యూర్ ఉందా అన్న విషయం పట్ల మనం క్లియర్ కట్గా ఒక సమాధానాన్ని చెప్పగలిగే పరిస్థితి కొద్ది రోజులు పోతే మనం చెప్పగలుగుతాం. బయోమాక్స్ విషయమే కాదు, విశాఖ జిల్లాలోని అన్ని పరిశ్రమలకు సంబంధించి అసలు నిబంధనలు పాటిస్తున్నారా అన్నది అనుమానమే. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఇంకా పెద్ద ప్రమాదాలైతే పరిస్థితేంటి? ఈ ఏడాది ఇప్పటికే 5 పెద్ద ప్రమాదాలు జరిగాయి. జనవరిలో డెక్కన్ అగ్రి కెమికల్స్ ప్రమాదం, తర్వాత ఫార్మాసిటీలో వరుసగా 2 పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయి. ఈ నెలలోనే దివీస్ ఫార్మా సంస్థలో ప్రమాదం జరిగి 2 కార్మికులు చనిపోయారు. కొన్నేళ్లు ముందుకెళితే విశాఖలో జరిగిన భారీ ప్రమాదాలను ఎవ్వరూ మర్చిపోలేరు. 3 ఏళ్ల కిందట స్టీల్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 19 మంది చనిపోయారు. హెచ్పీసీఎల్ కూలింగ్ టవర్ పేలిపోయిన ఘటనలో 20 మందికి పైగానే చనిపోయారు. హెటిరో పేలుడులో 3 చనిపోయారు. ఇలా ప్రమాదాల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటూనే ఉంది. హెచ్పీసీఎల్లో కొన్ని లక్షల టన్నుల ముడి చమురు శుద్ధి జరుగుతుంటుంది. అది గాజువాక ప్రాంతంలో జనావాసాల మధ్యనే ఉంది. ఆ పక్కన ఉన్న కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో భారీగా అమ్మోనియం వాడతారు. వాటికి సమీపంలోనే ఎల్పీజీ గ్యాస్ నిల్వ కేంద్రాలున్నాయి. ఒకదాని వెంట ఒకటి ఇన్ని ప్రమాదకర పరిశ్రమలు ఒకే చోట ఉండడంతో ప్రమాదాలకు గురయ్యే ముప్పు, ప్రమాద తీవ్రత భారీ స్థాయిలోనే కనిపిస్తున్నాయి. ఈ పరిశ్రమలన్నింటిలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉండొచ్చు. కానీ ప్రమాదం జరిగాక ఆ ప్రభావం జనావాసాల మీదకు వస్తే వారిని కాపాడే విషయంలో బయట ఉన్న వ్యవస్థలు అంత అప్రమత్తంగా లేవు. అందుకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచుతున్న పరిస్థితి లేదు. భారీ ప్రమాదం జరిగితే ప్రజల్ని ఎలా ఖాళీ చేయించాలి, ఆస్తి నష్టం ఎలా నివారించాలన్న అంశంపై ఇంతవరకు కసరత్తు లేదు. ప్రమాదం జరిగినప్పుడు అది మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రభావం చూపగలవు అనదగ్గ భారీ పరిశ్రమలు విశాఖ నగరంలోనే 20 వరకు ఉన్నాయి. వీటన్నింటి పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. మాక్ డ్రిల్ ఎలా చేయించాలంటే ఒక నమూనా డ్రిల్ని కేవలం ముందు అనౌన్స్ చేయకుండా అప్పటికప్పుడు నిజంగా ప్రమాదం విపత్తు వచ్చేసిందనే భావం వాళ్ళు వచ్చేసేయాలి. దానికి సంసిద్ధులవ్వాలి. అప్పుడు ఉన్న లోపాలను వాళ్ళు చక్కగా చెప్పాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఇటీవల కాలంలో నిర్మించిన పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ జరిగిందంటే అర్థం ఏంటంటే దాని డిజైన్ సరిగ్గా బాగా సరిగ్గా దాని గురించి టెక్నికల్గా ఆస్పెక్ట్స్ లోపాలు ఉన్నాయి, లేదు నాణ్యత లోపం ఉంది. ఈ రెండిట్లో ఒకటి. ఈ రెండిట్లో ఏదైనా సరే క్షమార్హం కాదు. అన్ని పరిశ్రమల్లో అగ్నిమాపక యంత్ర సామాగ్రి ఉంటోంది. అది కేవలం అనుమతుల కోసం మాత్రమే. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. చాలా సంస్థల ఉద్యోగులకు భద్రతపై కనీస అవగాహన ఉండటం లేదు. రసాయన పరిశ్రమల్లో పరిస్థితి మరీ సున్నితంగా ఉంటుంది. ఈ విషయం ఎవరూ గుర్తించడం లేదు. మిగతా పరిశ్రమలకు, రసాయన పరిశ్రమలకు వ్యత్యాసం ఉంది. అక్కడి ప్రమాదాలపై సిబ్బందికి అవగాహన ఉండటం లేదు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలపై అగ్నిమాపక సిబ్బందికి సరైన శిక్షణ లేదు. పెద్ద ఎత్తున రసాయనాలు గోదాముల్లో నిల్వ చేయటం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. డెక్కన్ పరిశ్రమలో ప్రమాదానికి ఇదే కారణం. రసాయన పరిశ్రమలన్నీ విపత్తుల నివారణ కోసం పూర్తిస్థాయి భద్రతాధికారిని నియమించుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నాలు జరగటం లేదు. తమ పరిశ్రమలో నియంత్రణ, భద్రతా వ్యవస్థల పనితీరును మదింపు చేసేందుకు హానికారక ప్రమాదాల నియంత్రణ, యాజమాన్య పరీక్షలు నిర్వహించాలి. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి కావడంతో యాజమాన్యాలు చేయించడం లేదు. సంబంధిత యంత్రాంగాలు పట్టించుకోవటం లేదు. ఊహించని విపత్తు జరిగితే అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే అంశంపై అన్ని శాఖల మధ్య సమన్వయం, సన్నద్ధత పెరగాల్సి ఉంది. రసాయన పరిశ్రమలు ఎక్కువగా ఉన్న విశాఖలో డ్రై కెమికల్ పౌడర్ ఉన్న వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ విశాఖలో చాలా తక్కువగా ఉన్నాయి. నగర పరిధిలో 65 అగ్నిమాపక వాహనాలుండాలి. ఆ సంఖ్య ఎప్పుడూ 20 మించడం లేదు. వీటన్నింటికీ సంబంధించి ప్రభుత్వం భద్రతా నిబంధనల అమలు పరిశ్రమల చేతుల్లో పెట్టకుండా ఖచ్చితంగా 3వ పార్టీతో తనిఖీలు చేయిస్తేనే లోపాలు బయటపడే అవకాశం ఉంటుందని విపత్తు నివారణ నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ముఖ్యంగాను మనకి ఇప్పుడు ప్రయారిటీ మీద తీసుకోవాల్సింది ఏంటంటే ఏ యూనిట్ ఎస్టాబ్లిష్ అయ్యే ముందర కరెక్ట్గా సిస్టమ్స్ అన్నీ కూడా వాటిల్లోనూ ఇన్స్టాల్ చేసి ఉన్నాయా లేదా అన్నది చూసి వీటికి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అన్నది ఉన్నట్టయితే దీనివల్ల మీకు ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ జాగ్రత్తలు ఇన్స్టిట్యూషన్ తీసుకున్నది అన్న భావన ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం ఎన్ని తనిఖీలు నిర్వహించినా వ్యక్తిగత అప్రమత్తత, యాజమాన్యాల శ్రద్ధ అనేవి అత్యంత అవసరం. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాల తనిఖీకి విశాఖ కేంద్రంగా కర్మాగారాల తనిఖీ కేంద్రం ఉంది. సంయుక్త ముఖ్య తనిఖీ అధికారి నేతృత్వంలో 3 అధికారులు మాత్రమే ఇందులో ఉన్నారు. వీళ్లు 3 జిల్లాల బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. విశాఖలోనే 3600 పరిశ్రమలు వీరి పరిధిలో ఉన్నాయి.
అన్ని పరిశ్రమలు తనిఖీ చేయడం వారికి సాధ్యమయ్యే పని కాదు. ఈ ప్రమాదం తర్వాత నగరంలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేకంగా సిబ్బందిని పంపి భద్రతా తనిఖీ జరిపించాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ తనిఖీలు ఎలా ఉన్నా ప్రతి సంస్థ సొంతంగా భద్రతా వ్యవస్థల్ని మెరుగుపరుచుకోకుంటే మాత్రం ఇలాంటి ప్రమాదాలను ముందు ముందు చూడాల్సి ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.